మనం అన్ని పనులకు టైం ఉంటుంది, కానీ మన కోసం, మన మనసు కోసం మాత్రం ఉండదు. ప్రతిరోజు మనం బయట ఎంత బిజీ ఉన్నా లోపల మనం ఎంటీగా మారిపోతున్నాం. స్వామి వివేకానంద అంటారు, మెడిటేషన్ ద్వారా మన నిజస్వరూపం తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ధ్యానం యొక్క రియల్ పవర్, దాని ఉపయోగాలు మరియు స్వామీజీ చెప్పిన ఆత్మచింతన పద్ధతులు తెలుసుకుందాం. పార్ట్ 1. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, అది ఒక ఇన్నర్ జర్నీ. మన మైండ్ ఎంత చంచలమై ఉంటుందో అందరికీ తెలుసు. మెడిటేషన్ ద్వారా ఆ థాట్స్ క్రమబద్ధంగా మారతాయి. స్వామీజీ చెప్పారు, మెడిటేషన్ అనేది మనం పరమాత్మతో కలవడానికి మార్గం. ఇది ఒక శక్తివంతమైన సాధన, ప్రతి ఒక్కరికి అవసరం. పార్ట్ 2. మనసు ఎలాంటిదంటే? మనసు అంటే ఒక కోతి లాంటిది, ఎప్పుడూ ఒక్కచోట నిలబడదు. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన, అలా సాగిపోతుంది. మెడిటేషన్ ద్వారా మనం ఆ కోతిని ట్రైన్ చేయొచ్చు. కాన్సంట్రేషన్ ద్వారా క్లారిటీ, ఫోకస్, బ్యాలెన్స్ వస్తాయి. స్వామీజీ చెప్పారు, పవర్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ ద రియల్ ఎడ్యుకేషన్. పార్ట్ 3. ధ్యానం వల్ల ఆత్మజ్ఞానం. ధ్యానం వల్ల శాంతి గడ్డిస్తుంది, కానీ అదే గమ్యం కాదు. మెడిటేషన్ ద్వారా మనం మన నిజ స్వరూపం, ఆత్మను తెలుసుకుంటాం. మనం శరీరం కాదు, మనసు కాదు, ఒక శుద్ధమైన శక్తి. అదే ఇన్నర్ సెల్ఫ్, అది పరమాత్మలో భాగం. ఈ అనుభవానికి మార్గం ధ్యానం. పార్ట్ 4. ధ్యానం ఎన్ని రకాలుగా చేయొచ్చు? స్వామీజీ అనేక ధ్యాన పద్ధతులు చెప్పారు. 1. శ్వాసపై ఫోకస్. 2. ఒక రూపాన్ని ధ్యానించడం. 3. ఒక శబ్దంపై దృష్టి. 4. అరూప ధ్యానం, ఫార్మ్లెస్ అవేర్నెస్. ఒకే ఒక ఐడియాపై మనసును నిలబెట్టడం. ఇదే ధ్యానం యొక్క సారాంశం. ఒక పద్ధతిని తీసుకోండి, దానిలో స్థిరమవ్వండి. పార్ట్ 5. గైడెడ్ మెడిటేషన్. కళ్ళు మూసుకోండి, ముక్కు ద్వారా దీర్ఘంగా శ్వాస తీసుకోండి, వదలండి. మీ బాడీని అబ్జర్వ్ చేయండి, మీ శ్వాసని గమనించండి. ఇప్పుడు మౌనంగా ఈ మాటలు మనసులో అనుకోండి. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను ఆత్మను. కొన్ని క్షణాలు అలా మౌనంగా ఉండండి. పార్ట్ 6. ధ్యానం వల్ల లభించే శక్తులు. మెడిటేషన్ వల్ల మానసిక శక్తి, ఎమోషనల్ కంట్రోల్, మానసిక ప్రశాంతత వస్తాయి. ఇది మనల్ని శక్తివంతంగా మారుస్తుంది. కానీ స్వామీజీ హెచ్చరించారు, మెడిటేషన్ ద్వారా వచ్చే సిద్ధుల ఆకర్షణలకి లొంగకండి. ట్రూ పవర్ ఈజ్ ఇన్ సెల్ఫ్ మాస్టరీ. ధ్యానం వల్ల మనం ఎవరితోనూ పోటీ పడకుండా మనలోని శక్తిని వెలికితీయగలుగుతాము. పార్ట్ 7. స్వామీజీ ధ్యాన అనుభవాలు. స్వామీజీ తన గురువు శ్రీరామకృష్ణ పరమహంస ద్వారా అద్భుత ధ్యాన అనుభవాలు పొందారు. ఒకసారి ఆయన ధ్యానంలో తాను శరీరమని మర్చిపోయారు, పూర్తిగా ఆత్మజ్ఞానంలో లీనమయ్యారు. రామకృష్ణ ఓసారి అతన్ని తాకిన వెంటనే సర్వలోకాన్ని ఒక డివైన్ లైట్లా చూశారు. ఇది కల కాదు, ఒక స్పిరిచువల్ రియాలిటీ. ఇదే ధ్యానం శక్తి. పార్ట్ 8. ధ్యానాన్ని డైలీ లైఫ్లో ఎలా స్టార్ట్ చేయాలి? మెడిటేషన్ అంటే ఒక గంట కూర్చోవడం కాదు, ప్రతి క్షణం ఎరుకతో ఉండడం. నడుస్తున్నప్పుడు, తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా ధ్యానం చేసుకోవచ్చు. ఇది లివింగ్ మెడిటేషన్. స్వామీజీ అంటారు, ప్రతి పనిలో దేవుణ్ణి చూడు, అదే నిజమైన ధ్యానం. పార్ట్ 9. సాధనలో సమస్యలు. మొదట్లో ధ్యానం చేయడం కష్టంగా ఉంటుంది. చంచలత, నిద్ర, అనుమానాలు వస్తాయి. కానీ ప్రయత్నం మానవద్దు. స్వామీజీ చెప్పారు, నో సిన్సియర్ ఎఫర్ట్ గోస్ వేస్ట్. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి, అదే మిమ్మల్ని మీరు మార్చే మార్గం. క్లోజింగ్. ధ్యానం అనేది ఒక ఇన్నర్ రెవల్యూషన్. దీన్ని సాధించిన వారే నిజమైన విజేతలు. స్వామి వివేకానంద చెప్పిన మాటలు గుర్తుంచుకోండి. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ధ్యానం ద్వారా మీ శక్తిని తెలుసుకోండి, జీవితంలోకి శాంతిని తెచ్చుకోండి. థ్యాంక్స్. మీ ఆత్మను తెలుసుకునే ప్రయత్నంలో విజయం మీదే కావాలి.